నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. బాన్సువాడలో ఎల్ఆర్ఎస్ చేయు విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. శ్రీ యశోద హాస్పిటల్ షుగర్ మరియు దంత వైద్య కేంద్రం కామారెడ్డి జిల్లాలో పాత బస్టాండ్ వడ్లూరు రోడ్ శాంతి టాకీస్ దగ్గరలో నూతనంగా శ్రీ యశోద డెంటల్ క్లినిక్ మరియు షుగర్ సంబంధిత హాస్పిటల్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కౌన్సిలర్లు మరియు డాక్టర్ ఉదయ్ కుమార్, డాక్టర్ మాధవి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది చిన్న క్లినిక్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఒక్క నిమిషం. మీకు నార్మల్ సార్ 126 టాబ్లెట్లో మాట్లాడాలి. కావాలంటే మన ఆఫీసర్ ఈ రిపోర్ట్స్ చూసిన అవసరం చేంజెస్ కాబట్టి ఇవాళ శ్రీ యశోద హాస్పిటల్ డయాబెటీస్ అండ్ డెంటల్ స్పెషాలిటీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది కామారెడ్డి పట్టణంలో. సో ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ గారు, గవర్నమెంట్, అందరూ కౌన్సిలర్స్, వారితో పాటు చాలామంది లోకల్ ప్రజలు, వ్యాపారస్తులు రావడం జరిగింది. అందరికీ మా ధన్యవాదాలు. మా దగ్గర షుగర్ క్లినిక్ ఉంది అండ్ దంత వైద్యం, డెంటల్స్కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ మా దగ్గర సేవలు అవైలబుల్ ఉంటాయి. సో మీరు అవసరం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మా క్లినిక్ వచ్చి సందర్శించి మా సేవలను మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిట్కుంద మండల కేంద్రంలోని ఐటీఐని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల గురించి ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ని అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఉన్నారా అని ఆరా తీశారు. రెండవ సంవత్సరం ఐటీఐ చదువుతున్న విద్యార్థులను భవిష్యత్తులో మీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో 2 ఏళ్లు చదివితే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. బిట్కుంద మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. గతంలో ప్రకృతి వనంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి నీడను అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.
చెరువు కట్టపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ను ఆదేశించారు. ప్రకృతి వనంలో నడిచేదారి కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వాటిని తక్షణమే పూడ్చి వేయాలని సూచించారు. రైతు వేదికలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. తమకు రుణమాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వారి ఫిర్యాదులు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. అర్హతగల రైతులందరికీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఇవ్వనుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి రాజలింగం, ఏయులు శ్రీలేఖ, భాను ప్రశాంత్, లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు. బిట్కుంద కస్తూరిబా పాఠశాలలో జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. విద్యార్థులు తాగునీటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కుళాయిలను చూశారు. వంటగది, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికారాన్ని పరిశీలించారు. పాఠశాల పరిసరాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలను దత్తత తీసుకుని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ గోపాల్, ఎంపీఓ అబ్బగౌడ్, ప్రిన్సిపల్ రాగిణి, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,000, వెండి 880 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.